నమస్తే దేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రాజకీయాల్లో రాణించాలంటే షార్ట్ కట్ సినిమాలేనా? సినిమాల్లో సక్సెస్ అయితే రాజకీయాల్లోనూ సక్సెస్ అవ్వచ్చా? పాలిటిక్స్లో ప్రత్యర్థుల్ని దెబ్బ కొట్టాలంటే సినిమాలతోనే సాధ్యమవుతుందా? పార్టీలైనా నేతలైనా జస్ట్ ఓ సినిమాతో నేలకు దించొచ్చా? భారత్లో సినిమాలకు రాజకీయాలకు విడదీయరాని అనుబంధం ఉంది. సినిమాల్లో సక్సెస్ హీరోలు, విలన్లు, హీరోయిన్లు, రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవటం ఇండియాలో కామన్. అలా ఎంతో మంది సినిమాల్లో రాణించిన తర్వాత రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, నామినేటెడ్ చైర్మన్లుగా ఎన్నికయ్యారు. అదే సమయంలో రాజకీయాల్లో దెబ్బ కొట్టడానికి ప్రత్యర్థులు కాచుకొని ఉంటారు. ఏ చిన్న అవకాశం దొరికినా డ్యామేజ్ చేస్తుంటారు. రాజకీయాల్లో వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, ఎత్తులపై ఎత్తులు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి. కుట్రలు, కుతంత్రాలు ఉంటాయి. ఇవన్నీ తట్టుకొని నిలబడితేనే రాజకీయాల్లో రాణిస్తారు. పార్లమెంటు ఎన్నికలైనా, వివిధ రాష్ట్రాల ఎన్నికలైనా లబ్ధి పొందడానికి పార్టీలు ప్రయత్నాలు చేస్తుంటాయి. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలు నేతలపై సినిమాలను తీసి జనం మీదకు వదులుతున్నారు. సినిమా ద్వారా డీమారలైజేషన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు దళపతి విజయ్ సొంతగా పార్టీని స్థాపించారు. కాంగ్రెస్, బీజేపీలు పొత్తు కోసం ప్రయత్నించినా అది సాధ్యం కాలేదు. ఒంటరిగానే పోటీ చేస్తున్నారు. ఎన్నికల్లో విజయ్ ప్రభావం లేకుండా చేయటానికి ఒకవైపు డీఎంకే, మరోవైపు బీజేపీ కుట్రలు చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. అందుకు బలం చేకూర్చేలా జననాయగన్ మూవీ రిలీజ్ కాకుండా అడ్డంకులు ఎదురయ్యాయి. సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇవ్వలేదు. అసలు సినిమాను ఎందుకు ఆపుతున్నారనే విషయాన్ని చెప్పలేదు. అభ్యంతర సీన్లుంటే కట్ చేయాలని చెప్పలేదు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన విజయ్ జననాయగన్ మూవీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు. అసలు కారణాలను సెన్సార్ బోర్డు చెప్పలేదు. సినిమా నిర్మాతలు సుప్రీంకోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. సినిమా రిలీజ్ అయితే పొలిటికల్ గా దళపతి బలపడతాడనే భయం ప్రత్యర్థులకు పట్టుకుందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 3 నెలలైనా సెన్సార్ బోర్డు కారణాలు చెప్పకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే జననాయగన్ మూవీ సీన్స్ లీక్ కావటం అనుమానాలకు తావిస్తోంది. ఎవరు చేశారో పోలీసులు తేల్చుతారు. అయితే ఎందుకు చేశారన్నదే ప్రశ్న. దీనికి సమాధానం ఒక్కటే సమాధానం: విజయ్ను రాజకీయంగా బలహీనపరచడమేనని ఆయన అనుచరులు అంటున్నారు. మరోవైపు విజయ్ను టార్గెట్ చేస్తూ TN 2026 సినిమా తీశారని టీవీకి నేతలు అంటున్నారు. పార్టీ అధ్యక్షుడు విజయ్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటీవలే ఈ చిత్ర టీజర్ను విడుదల చేశారు. అందులో హీరోగా నటించిన నట్టి గెటప్ విజయ్ను పోలింది. దీంతో టీవీకే పార్టీ చెన్నై విల్లివాక్కం నియోజకవర్గంలో ఆ పార్టీ తరపున పోటీ చేస్తున్న అదవ అర్జున్ TNA 2026 చిత్రంపై విమర్శలు చేశారు. విజయ్ను పేరు ప్రఖ్యాతలకు భంగం కలిగించడానికి ఈ చిత్రాన్ని ఎన్నికలకు ముందు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని ఆరోపించారు. ది కేరళ స్టోరీ 2 విడుదల ముందు రాజకీయ దుమారం రేగింది. అసెంబ్లీ ఎన్నికల ముందు సినిమా రిలీజ్ చేయడంపై రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. బీజేపీకి అనుకూలంగా సినిమాను తీశారని పార్టీలు, ప్రజలు విమర్శలు గుప్పించారు. కేరళ ప్రజలు అడ్డుకుంటామని స్పష్టం చేసిన సినిమాను విడుదల చేసింది. వాస్తవ సంఘటనల ఆధారంగానే సినిమాలను తీశామని దర్శకుడు చెబితే కేరళపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ప్రజలు సోషల్ మీడియా సాక్షిగా హెచ్చరించారు. ఉత్తరాదిలో జరిగే ఘటనలను దక్షిణాదికి ఆపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసుల కక్కుర్తిలో పడిన నిర్మాతలు, దర్శకులు కలిసి కేరళ సంప్రదాయాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. బీఫ్, పరోటా అన్నది కేరళ వాసులు తినే సాంప్రదాయ వంటకమని స్థానికులు చెప్పారు. బలవంతంగా తినాలని మలయాళీలు ఎవరూ ఒత్తిడి చేయటం లేదని స్పష్టం చేశారు. సినిమా అంటే వినోదం మాత్రమే కాదు, అది ప్రజల ఆలోచనలు మార్చే శక్తివంతమైన ఆయుధం. కానీ ఆ ఆయుధం నిజం చెప్తుందా, లేక ఒక వర్గం ప్రచారానికి బానిసగా మారిందా? ఇప్పుడు ఇదే ప్రశ్న కాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏ సినిమా అయినా హిట్ కావాలంటే కథే కీలకం. ఆ తర్వాత దర్శకుడు పనితీరు మీద ఫలితం ఆధారపడి ఉంటుంది. ప్రస్తుత దర్శకులు కథని నమ్ముకోకుండా వివాదాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. సినిమా లైన్ అనుకునేటప్పుడే వివాదాస్పద కథలను ఎంచుకుంటున్నారు. దాన్ని అస్త్రంగా మార్చుకొని కలెక్షన్లు రాబట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్ దర్శకుల నుంచి బాలీవుడ్ దర్శకుల వరకు ఇప్పుడు ఇదే స్టైల్. వారు వీరు అనే తేడా ఏమీ లేదు. అన్ని సినిమా ఇండస్ట్రీల్లోనూ దర్శకులు ఇలాగే వ్యవహరిస్తున్నారు. దురంధర్, ది కశ్మీర్ ఫైల్స్, రజాకర్, ఎమర్జెన్సీ, యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ మూవీల్లో చూపించింది వాస్తవాలేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల ముందు దురంధర్ మూవీ రిలీజ్ అయింది. ఈ సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి.
బీజేపీకి అనుకూలంగానే సినిమాను దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించారని రాజకీయ పార్టీలు ఆరోపించాయి. దురంధర్ 2 సినిమాలో 2016 నాటి నోట్ల రద్దును ఆపరేషన్ గ్రీన్ లీఫ్ అనే పేరుతో దర్శకుడు చూపించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే 60,000 కోట్ల నకిలీ కరెన్సీని అడ్డుకోవడానికి, యూపీ ఎన్నికల్లో కుట్రలను ఛేదించడానికి ప్రధాని మోడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సినిమాలో చిత్రీకరించారు. ప్రధాని మోడీ అసలు ప్రసంగాన్ని యథాతథంగా వాడుకుంటూ ఈ ఆర్థిక నిర్ణయం వెనుక భారీ మిలిటరీ ఆపరేషన్ ఉన్నట్లు చిత్రీకరించారు. ప్రస్తుత సినిమా రంగంలో వస్తున్న మార్పులపై తమిళ సెన్సేషనల్ డైరెక్టర్ వెట్రిమారన్ విరుచుకుపడ్డారు. నోట్ల రద్దు వల్ల సామాన్యులు ఎంతలా విలవిలలాడారో మనందరికీ తెలుసు. క్యూ లైన్లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన చరిత్ర మన కళ్ల ముందే ఉంది. కానీ ఆ బాధను మరుగునపరిచి దానిని ఒక గొప్ప విజయంగా చూపిస్తూ ద్వేషపూరిత ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సినిమా రంగంలో దుమారం రేపాయి. సినిమాలో చూపించినట్టు అది కేవలం ఉగ్రవాదాన్ని అణచివేసే చర్య మాత్రమేనా, లేక సామాన్యుడిని కోలుకోలేని దెబ్బతీసిన నిర్ణయమా అని చర్చ మళ్లీ మొదలైంది. దీంతో సినిమాను రాజకీయ సాధనంగా వాడుకుంటున్నారా అన్న కోణంలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ముందు ది కశ్మీర్ ఫైల్స్, కేరళ ఎన్నికల ముందు ది కేరళ స్టోరీ విడుదలయ్యాయి. రాజకీయ పార్టీలు చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకుని సినిమాలు తీయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవాలను పక్కదారి పట్టించడం, 2 వర్గాల మధ్య వివాదాలు రెచ్చగొట్టడం, లేని వివాదాలు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సినిమా కలెక్షన్లు, స్వార్థపూరిత రాజకీయాలు ఒక వర్గం ఓట్ల కోసం ఇంత దిగజారుతారా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పాత కథలకు కొత్త కలరింగ్ ఇచ్చి లబ్ధి పొందుతున్నారని, అలాంటి కోవలోకి దురంధర్, రజాకర్, కశ్మీర్ ఫైల్స్, ఎమర్జెన్సీ సినిమాలు వస్తాయని అంటున్నారు. ఏ ఇండస్ట్రీ సినిమాలు తీసినా అందులో చరిత్రను దాచిపెడుతున్నారని, లేని వాటిని సృష్టించి ఉన్నట్లు దర్శకులు కొత్త కథలు అల్లుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చరిత్ర మీదే కథ నడుపుతున్నా అందులో వాస్తవాలను వక్రీకరించి తమకు అనుకూలంగా మార్చేసుకుంటున్నారు. చరిత్రలోని అంశాలను టచ్ చేస్తూనే ఒక వర్గాన్ని టార్గెట్ చేస్తూ సినిమాలు తీస్తున్నారన్న ఆరోపణలను మూటగట్టుకుంటున్నారు. కశ్మీర్ ఫైల్స్ మూవీలో దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి కశ్మీర్ పండిట్లపై జరిగిన దారుణాలనే మాత్రమే చూపించారు. మరి ముస్లింపై జరుగుతున్న అత్యాచారాలు, దాడుల సంగతి ఏంటని ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో జరిగిన వాస్తవాలను పక్కన పెట్టి ఒక రాజకీయ పార్టీ కోసమే పనిచేస్తున్నారని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చరిత్రను పక్కదారి పట్టించి కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఏ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడైనా చరిత్ర ఆధారంగా సినిమాలు తీసేటప్పుడు వాస్తవాలను చూపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఒక వర్గం ఒక రాజకీయ పార్టీ కోసం పని చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. చరిత్రకు కొత్త కలరింగ్ ఇవ్వకుండా ఉన్నది ఉన్నట్లు చూపిస్తే ప్రజలు ఆదరిస్తారని అంటున్నారు. కొన్ని సినిమాలు విడుదలయ్యాక సంచలనాలు సృష్టిస్తాయి, కొన్నేమో విడుదల కాకముందే సంచలనాలకు కేంద్ర బిందువు అవుతాయి. అయితే చరిత్రలో శతాబ్దాల వెనుకటి వ్యక్తుల జీవితాలపై సినిమాలు అంటే దాన్ని సినిమాటిక్గా చిత్రీకరించేటప్పుడు ఎన్నో వివాదాలు రేగుతూ ఉంటాయి. 2019, 2024 పార్లమెంట్ ఎన్నికల ముందు సినిమాలు వచ్చాయి. కొన్ని సినిమాలు పార్టీలకు వర్కౌట్ అయితే మరికొన్ని ప్రభావం చూపించలేక బోల్తా పడ్డాయి. ఒక భావజాలాన్ని ప్రచారం చేసేలా నడిచే సినిమాలు కొన్ని, చరిత్ర ఆధారంగా గతాన్ని తెరకెక్కించే సినిమాలు ఇంకొన్ని. గతంలో ఎప్పుడో జరిగిన పరిణామాలను చెప్తూ వాటి ఆధారంగా వర్తమానంలో ప్రయోజనం పొందేలా రాజకీయ పార్టీలు వ్యూహాలుంటున్నాయి. ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లోని సినిమా రంగానికి రాజకీయాలకు ఫెవికాల్ బంధం ఉంది. సినిమా రంగంలో సక్సెస్ అయ్యాక పలువురు రాజకీయాల్లో ప్రవేశించారు. కొందరు సీరియస్ పొలిటీషియన్లు మారిపోతే మరికొందరు ఇలా వెళ్లి అలా వచ్చారు. ఎన్నికలు ఏవైనా లబ్ధి పొందడానికే రాజకీయ పార్టీలు ప్రాధాన్యతిస్తాయి. ప్రస్తుతం ఎక్కడ ఎన్నికలు జరిగితే అక్కడ ప్రత్యర్థులను దెబ్బ కొట్టేలా సినిమాలు వస్తున్నాయి. మూవీస్ లో ఒకరిని హైప్ చేస్తూ మరొకరిని డీఫేమ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కొందరు దర్శకులు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కశ్మీర్ ఫైల్స్, కేరళ ఫైల్స్, ఉదయపూర్ ఫైల్స్ తరహాలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రజాకార్ వచ్చింది. నిజాం కాలంలో రజాకార్ల చేతుల్లో హైదరాబాద్ రాష్ట్రంలోని సామాన్య ప్రజలపై జరిగిన అణచివేత, అవమానాలు, దౌర్జన్యాల నేపథ్యంలో సినిమా వచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో దీన్ని ఉపయోగించుకోవాలని బీజేపీ ప్రయత్నించినా జనం మాత్రం నమ్మలేదు. సినిమా వచ్చిన తర్వాత ప్రజలు 2 వర్గాలుగా విడిపోయారు. ఒకరు మత విద్వేషాలను పెంచే ప్రయత్నం అని విమర్శలు చేస్తే, నిజాలు చెబితే తప్పేమిటని మరొకరు వాదించారు. ఈ సినిమా వివాదంలోకి రాజకీయాలు కూడా వచ్చాయి. అసలు
రాజకీయాల కోసమే ఈ సినిమా తీశారనే విమర్శలు రేగాయి. చరిత్ర తెలియని మూర్ఖులు మత విద్వేషాల కోసం ఈ సినిమా తీశారని రాజకీయ పార్టీలు మండిపడ్డాయి. 2019 ఎన్నికల ముందు దర్శకుడు వర్మ టీడీపీని టార్గెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించారు. మూవీ రిలీజ్ను అడ్డుకోవాలని టీడీపీ నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే సినిమాలో ఉన్న విషయాల కంటే ఆ సినిమా గురించి జరిగిన చర్చ వల్లే టీడీపీకి ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలై వైసీపీ అధికారంలోకి వచ్చింది. కొన్నేళ్లుగా రాజకీయ లక్ష్యాలతో అనేక సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి. దేశ ప్రధాని మంత్రిగా 2004 నుంచి 2014 వరకు బాధ్యతలు నిర్వర్తించారు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఆ 10 ఏళ్లలో ఆయన ప్రశంసలు, విమర్శలు సమానంగానే అందుకున్నారు. పదవీకాలం ముగిసిపోయే సమయంలో ఆయన జీవితంపై ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే పుస్తకం విడుదలైంది. 2004 మే నుంచి 2008 ఆగస్టు వరకు మన్మోహన్ సింగ్కు మీడియా అడ్వైజర్గా పనిచేసిన సంజయ్ బారు ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఆధారంగా బాలీవుడ్లో ది యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అనే సినిమా పుస్తకం వచ్చింది. 2024 ఎన్నికల ముందు ఎమర్జెన్సీ మూవీని రిలీజ్ చేయాలని నటి, దర్శకురాలు కంగనా రనౌత్ భావించారు. ఈ సినిమాను నిషేధించాలంటూ పలు సిక్కు సంస్థలు ఆందోళన బాటపట్టాయి. శిరోమణి గురుద్వారా పర్బంధక్ కమిటీ, అకల్ తఖ్త్ సంస్థలు ఈ సినిమా విషయంలో తీవ్రంగా స్పందించాయి. ఈ సినిమాలో సిక్కుల మనోభావాలను దెబ్బతీసే సన్నివేశాలున్నాయని ఆగ్రహించారు. దీంతో సినిమాను సెన్సార్ బోర్డు ఆపేసింది. 2025లో సినిమా రిలీజ్ అయినా పెద్దగా ప్రభావం చూపలేదు. ప్రజల అభిప్రాయాలను మార్చగల శక్తివంతమైన సాధనం సినిమా అని నమ్ముతున్న బీజేపీ తమ భావజాలాన్ని ఆధారంగా చేసుకుని వివాదాస్పద అంశాలను ఆ పార్టీ నమ్మే కోణంలో తెరకెక్కించే ఫిలిం మేకర్లకు ప్రోత్సాహం ఇస్తోందని అభిప్రాయాలున్నాయి. అదే సమయంలో 10-20 కోట్లతో వచ్చిన ఇలాంటి సినిమాలు 100 కోట్లు వసూలు చేస్తున్నాయి. దీంతో ఇలాంటి సినిమాలు తీయటానికి ఆసక్తి చూపే వాళ్ళు కూడా పెరుగుతున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో ఇంట్రెస్టింగ్ అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.